అందరికీ అన్నీ తెలుసు అనుకుంటాము. కానీ చాలా మందికి చిన్న చిన్న విషయాలు కూడా తెలియదు. సో, అందులో ఈరోజు నేను చెప్పే టాపిక్ కూడా ఒకటి. ఈ అమ్మాయి అయితే జస్ట్ మేమైతే హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ కోసం చేస్తున్నాము. కానీ దీంతో పాటు వచ్చిన అమ్మాయి ఒక డౌట్ అడిగింది. అక్క, చిక్కులు ఎలా తీసుకోవాలి? తడి హెయిర్ మీద తీసుకోవాలా? లేకపోతే పొడి హెయిర్ మీద తీసుకోవాలా? లేకపోతే ఇట్లా వెట్‌గా ఉన్నప్పుడు తీసుకోవాలా అని. అది కూడా తెలీదా అనిపించింది నాకు 2 నిమిషాలు. కానీ నిజంగానే తెలీదు పాపం దానికి. సో, అంటే చాలా మంది వరకు తడిగా ఉన్నప్పుడే తీసేస్తారు. కానీ కొంచెం టవల్‌తో మొత్తం అంతా వాటర్‌ని డ్రై చేసేసుకున్న తర్వాత చిక్కు తీసేటప్పుడు కూడా పార్టీషన్ లెక్క తీసుకోవాలి. అంటే సెపరేట్ పార్ట్‌లుగా తీసుకొని మనం పైనుండి గనక కిందకి చిక్కులు అవి తీస్తే చాలా క్లియర్‌గా వస్తది. అలా కాకుండా పైనుండి ఇలా లాక్కుంటూ వచ్చేసాము అంటే హెయిర్ బాగా రఫ్ అయిపోతుంది. అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా బీభత్సంగా జరుగుద్ది. అలా కాకుండా మనం చిన్న చిన్న పార్టుల్లాగా చేసుకొని ఎప్పుడైతే గనక కింద వరకు దువ్వుతామో అప్పుడు మనకి హెయిర్ వచ్చేటప్పటికి హెయిర్ ఫాల్ అలాంటివి ఉండకుండా ఉంటాయి. అలాగే ఒకవేళ ఎక్కువ కర్లీగా ఉన్న హెయిర్ అయితే మాత్రం కింద నుండి అంటే కింద రఫ్ అయిపోయి ఉంటుంది కాబట్టి చిక్కులు కింద నుండి తీసుకుంటూ పై వరకు వెళ్తే గనక అప్పుడు కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. చిన్న చిన్న పార్ట్‌లుగా మాత్రం కంపల్సరీగా తీయాలి. ఒకేసారి దువ్వేయడం, ఒకేసారి బ్యాక్‌కి కోంబ్ చేసేయడం అలాంటివి మాత్రం కంపల్సరీగా చేయకూడదు. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.